Computer Science second year paper 1 Oops and Java. My name is P Gopinath, Computer Science SVGJC Valigonda. Today discuss about topic Unit 7 Java Abstract Windowing Toolkit. That means shortcut AWT. జావా ఏడబ్ల్యూటి అనగా ఏడబ్ల్యూటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏ ఫర్ అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. ఇట్ ఈస్ ఏ పోర్టబుల్ GUI library among various operating systems for standalone applications. The AWT is both powerful and flexible. It's many classes for programmers to use while designing user interfaces in applications. AWT అంటే అబ్స్ట్రాక్ట్ విండో టూల్కిట్ అన్నట్టు. దీనిలో ప్రోగ్రామర్స్కు ఉపయోగపడే అనేక క్లాసులు ఉంటాయి కాబట్టి అబ్స్ట్రాక్ట్ విండో టూల్కిట్గా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రోగ్రామ్ని నేటివ్ నుంచి GUIకు లింక్ కూడా చేయవచ్చు. ఇంకా జావా ప్రోగ్రాంలో java.awt.star అనే స్టేట్మెంట్ ద్వారా కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చును. యూజర్ ఇంటర్ఫేస్ నెక్స్ట్ టాపిక్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనకు తెలవాల్సింది ఇంకా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, దీనిని ఇంకో రకంగా ఎలా పిలవచ్చు అంటే UI అని. అందుకనే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ UI ఆర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వేర్ ఏ ప్రోగ్రామ్ interacts with the user. UI may have various forms of range including CUI and GUI. In CUI means character user interface. Comments are used for completing tasks. In GUI means graphical user interface. Point and concept is used for completing tasks. AWT provides rich set of classes to design UIs. UIs developed using AWT will be same on all the platforms because of its native support and platform independence. Each is built of graphical elements called components and containers. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనగా యూజర్కు సంబంధించిన మరియు ప్రోగ్రాములకి మధ్య సంబంధాలను ఏర్పడటానికి యూజర్ ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తారనమాట. దేనికి మరియు యూజర్కి మధ్య సంబంధాన్ని తెలియజేయడం కోసానికి ఈ యూజర్ ఇంటర్ఫేస్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రోగ్రాంలు చాలా త్వరగా ఇంటరాక్ట్ కావడం కోసానికి కూడా ఈ ఇంటర్ఫేసెస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. యూజర్ ఇంటర్ఫేసెస్ అనేది యూజర్కి మరియు ప్రోగ్రామ్కి మధ్య సంబంధాన్ని తెలియజేయడం కోసానికి UIని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ప్రోగ్రామ్ నుంచి త్వరగా ఇంటరాక్ట్ చేసుకోవడం ఇంటర్ఫేస్ అని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ కాంపోనెంట్స్ and containers. Components are graphical elements like text fields, buttons, checkboxes, scroll bar and menu bars, etc. Components interact with the program and provide the user with visual feedback about the state of the program. Containers contain these components and control the layout of components and can also be placed in other containers too. Components must under containers that contains them. This hierarchy processed in such a way that
It contains a tree of elements starting with the container at the root of the tree and expanding leaves. For components such as buttons, next, AWT test. That's one label. Labels are created. Side one text field and dialog box open. Text field one. Next one in either button 1 and button 2, button 3. These are button 1, click on the AWT test. Button 2, button 3. These are buttons. Red dots are also as a panel and means partitions. ఈ కాంపోనెంట్స్ లో మనకి చాలా రకాల గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో రెడీమేడ్ గానే లభిస్తాయి. ఇందులో ఏమేమి ఉంటాయని ఈరోజు తెలుసుకుందాం. ఇందులో టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్ ఉంటాయి, అదేవిధంగా స్క్రోల్ బాల్ ఉంటాయి, చాయిస్, కంటైనర్, లేబుల్, లిస్ట్ అండ్ ఎక్సెట్రా సో అండ్ సో. కాబట్టి ఈ కాంపోనెంట్స్ కంటైనర్లో మనకి చాలా వరకు ఎన్ని ఉండాలనుకుంటామో వివిధ రకాల కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. ఈ java.awt.container లో బేస్ క్లాస్ రూపంలో ఉంటాయి. వీటిని ఇంపోర్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చును. జావాలో కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చును. యాప్లెట్స్లో కానీ, కంటైనర్లో కానీ, డైలాగ్లో కానీ, ఫ్రేమ్లో కానీ, ప్యానెల్లో కానీ, స్క్రోల్ ప్యాన్ మరియు విండోలో కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చును ఈ కాంపోనెంట్స్ని. ఈ కాంపోనెంట్స్ని ఉపయోగించుకొని మనం కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఒకటి చూద్దాం. First one, we are open the example of panel components. 1, 2. Click on above, scroll down 1 click చేసిననుకోండి ఆటోమేటిక్ గా 1 అనేది వస్తుంది. 2 అని క్లిక్ చేసుకుంటే 2 అని ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ లో వివిధ రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో కొన్ని చెక్ బాక్స్, చాయిస్, లేబుల్, స్క్రోల్ బార్, టెక్స్ట్ ఫీల్డ్, canvas, list area, window, that's one also, etc. Types of components. First one, button. Button means మనం మౌస్ ని ఉపయోగిస్తున్నప్పుడు బటన్ ను ఏ ఫ్రేమ్ మరియు రిలీజ్ చేస్తున్నప్పుడు AWT అనే యాక్షన్ ఈవెంట్ లోని ప్రాసెసర్ ఈవెంట్ ను బటన్ తో కాల్ చేస్తారనమాట. మన బటన్ ను ఏ విధంగా ఫ్రేమ్ చేసి మరియు రిలీజ్ చేసినప్పుడే ఆ ఈవెంట్ లోకి మారి ప్రాసెసర్ ఈవెంట్ ను బటన్ తోటి ఎమ్మటే కాల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ అనేది ఒక గ్రాఫికల్ కాంపోనెంట్ అన్నమాట. ఇందులో ఆన్ మరియు ఆఫ్ స్టేజ్లు రెండు ఉంటాయి. దీంట్లో ఒకసారి క్లిక్ చేయగానే ఆన్ నుండి ఆఫ్ కి లేదా ఆఫ్ నుండి ఆన్ కి మారుతుంది. అదేవిధంగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1, 2, 3 అనే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ కనపడుతుంది మీకు. 1 అని క్లిక్ చేస్తే 1 చెక్ బాక్స్, 2 అని క్లిక్ చేస్తే చెక్ బాక్స్ లో 2, 3 అని క్లిక్ చేస్తే 3, అదే క్లిక్ చేస్తే 3. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఆన్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. దీంట్లో ఆన్ ఆఫ్ అనే రెండు స్టేజ్లు ఉంటాయి. దీంట్లో ఒకసారి క్లిక్ చేయగానే ఆన్ నుండి ఆఫ్ కి, ఆఫ్ నుండి ఆన్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాయిస్ అనేది ఒక క్లాస్ వలె పాపప్ మెనూ అన్నట్టు. చాయిస్ అనేది ఒక పాపప్ మెనూ. దీంట్లో యూజర్ కి కావాల్సిన చాయిస్ ని ఎంచుకోవచ్చును. అంటే మనకి ఇక్కడ కనపడుతుంది మనకి ఎటువంటి ఎగ్జాంపుల్ కావాలో రెడ్డా, గ్రీనా, బ్లూనా అనే దాన్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంచుకోవచ్చును అనమాట. మనకి కావాల్సిన చాయిస్ ని ఎంచుకోవచ్చును. నెక్స్ట్ లేబుల్ అనేది కంటైనర్ లోకి టెక్స్ట్ ను ఉంచడానికి లేబుల్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తారు. కంటైనర్ లోకి టెక్స్ట్ ను ఉంచటానికి లేబుల్ ఆబ్జెక్ట్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంట్లో టెక్స్ట్ రీడ్ ఓన్లీ రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ లేబుల్లో టెక్స్ట్ అనేది ఏ రూపంలో ఉంటుంది? రీడ్ ఓన్లీ అంటే మనం చదువుకునే రూపంలో మాత్రమే ఉంటుంది. ఇది అప్లికేషన్ సహాయంతో కూడా మార్చుకోవచ్చు లేదా డైరెక్ట్ గా యూజరే ఎడిట్ చేసే అవకాశం లేదు. దీంట్లో యూజర్ మాత్రం డైరెక్ట్ గా ఎడిట్ చేసే అవకాశం లేదు లేబుల్లో మాత్రం.
అందుకనే చెప్పుకున్నాం టెక్స్ట్ ను ఉంచడానికి లేబుల్ ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, కానీ రీడ్ ఓన్లీ అంటే చదవడానికి ఉండడానికి కనపడుతుంది, కానీ యూజర్ మాత్రం డైరెక్ట్ గా లేదు. నెక్స్ట్ వన్ స్క్రోల్ బార్. దీనిలో ఈ స్క్రోల్ బార్ లో అనేక రూపాల టెక్స్ట్ ఐటమ్స్ ఉంచడానికి, టెక్స్ట్ ఐటమ్స్ ని చూపించడానికి కోసానికి, అదేవిధంగా రైట్ అనే విధంగా లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట. యూజర్ అనేవాడు దీనిని ఒకసారి మల్టిపుల్ టైమ్స్ గాను కూడా ఉపయోగించుకోవచ్చును. నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో మనం ఏ విధంగా ఉపయోగించుకునే ఒక అడ్రస్ లాగా ఒక టెక్స్ట్ బాక్స్ టైప్ అనే విధంగా వస్తుంది. అందులో మనం ఏది కావాలనుకుంటే అది టైప్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయడానికి కోసానికి ఉపయోగించుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ వన్ క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ అనేది అప్లికేషన్స్ డ్రా చేయడానికి మరియు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ప్రదేశాన్ని సృష్టిస్తుంది అన్నమాట. చూశారు కదా ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. దీర్ఘచతురస్రాకారంలో అంటే రెక్టాంగిల్ రూపంలో మనకి ఒక డ్రా చేయడానికి, అప్లికేషన్స్ ని డ్రా చేయడానికి కోసం కూడా ఒక ప్రదేశాన్ని, ఒక ప్లేస్ ని సృష్టిస్తుంది. దీని ద్వారా యూజర్ అప్లికేషన్లకు ఇచ్చే ఇన్పుట్లను ఏం చేయొచ్చు, మనం ట్రాప్ చేయవచ్చును. అంటే యూజర్ ఇచ్చే అప్లికేషన్లను మనం ఇన్పుట్ ద్వారా కూడా మనం వీటిని ట్రాప్ చేయవచ్చును. నెక్స్ట్ వన్ లిస్ట్. ఈ లిస్ట్ అనేది మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దీంట్లో మనం ఎలా అంటే అందులో ఒక టెక్స్ట్ ఐటమ్స్ చూపించడానికి కోసానికి కొన్ని ఉపయోగించుకుంటాము. ఏది కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి అందులో మనకి ఐటమ్స్ చూపించడానికి కోసానికి ఎన్నో ఉపయోగిస్తారు. యూజర్ అనేది ఒకసారి కానీ దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ లిస్ట్ లో. నెక్స్ట్ వన్ లో టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియాలో మనకు కావాల్సిన ఏరియాని ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏదో ఒక మ్యాటర్ ని సెలెక్ట్ చేసుకొని అందులో ఏ ఐటమ్ అనేది మనకు కావాలనుకుంటామో దాన్ని ఎడిట్ చేయకుండా కూడా ఏర్పాటు చేసుకోవచ్చును. ఈ ఎడిట్ చేసే విధంగా రాస్తే దాన్ని సపోర్టింగ్ గా వేరే మెథడ్స్ కూడా రాయవచ్చును. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ కంటైనర్. ఈ టైప్స్ ఆఫ్ కంటైనర్ the AWT provides 4 container classes. They are class, window and its 2 subtypes. First one class, frame and class as well as the panel classes. First one window. Window means a top level display surface. An instance of the window class is not attached to nor embedded within another container. An instance of the window classes has no border and no title. ఈ విండో అనే దాంట్లో కంటైనర్స్ లో ఫస్ట్ వన్, ఈ కంటైనర్స్ అనేది ఒక కాంపోనెంట్ టైప్ గా మరియు 2-3 కాంపోనెంట్స్ గా కలిగి ఉంటుంది. అన్ని కంటైనర్లు జావాలో కొన్ని ఎగ్జాంపుల్ జావా .awt.container అనే బేస్ క్లాస్ రూపంలో ఉంటాయి. దీనికి కావాల్సిన కోసం AWT కాంపోనెంట్ లో చూడొచ్చు. అదేవిధంగా మనం మెయిన్ అప్లికేషన్ విండోలో మరియు డైలాగ్ బాక్స్ లో సాధారణంగా కంటైనర్లే ఉంటాయి. ప్రతి గ్రాఫిక్ GUI కాంపోనెంట్ ను అమర్చుకోలేదు. కాబట్టి అందులో ఇప్పుడు విండో గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే విండోలో మెనూ బార్ మరియు ఇతర పాపప్ మెనూలు కూడా ఉంటాయి. దీనికి కావాలంటే మనం టైటిల్ బార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పైన చూసారు కదా, పైన టైటిల్ బార్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రేమ్. ఏ టాప్ లెవెల్ డిస్ప్లే సర్ఫేస్ విత్ ఏ బోర్డర్ అండ్ టైటిల్. An instance of the frame class may have a menu bar. It is otherwise a very much like an instance of the window classes. Frame అనేది ఒక కంటైనర్. ఇది మెనూ బార్ ను మరియు దానికి సంబంధించిన మెనూ కాంపోనెంట్స్ కూడా కలిగి ఉంటాయి. ఈ ఫ్రేమ్ లో ఇంకా ఏముంటాయి, మెనూ బార్ కి సంబంధించిన మెనూ బార్ ను మరియు దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, అంటే దానికి మెనూకు కావాల్సిన అంటే ఫైల్, ఎడిట్, వ్యూ ఇంకా నెంబర్ ఆఫ్ దానికి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా ఎన్నో కలిగి ఉంటాయి. మీరు అక్కడ డయాగ్రామ్ చూస్తే కనపడుతుంది. మెనూ బార్ లో మనకి మెనూ బార్ లో కనిపిస్తుంది ఫైల్, ఎడిట్, వ్యూ, రివ్యూ ఇట్లా నెంబర్ ఆఫ్ మనం ఎన్ని
ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలంటే అన్ని మెనూ బార్ అనేది కూడా దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చును. నెక్స్ట్ వన్ డైలాగ్. డైలాగ్ అనేది ఈ ఒక విండో రూపంలో ఉండి డైలాగ్ బాక్స్ లో ఉంచడానికి అనువుగా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు అక్కడ డయాగ్రామ్ మీకు కనిపిస్తూనే ఉంది. డయాగ్రామ్ లో ఒక విండో రూపంలో ఉండి అందులో డైలాగ్ బాక్సులు అంటే డైలాగ్ బాక్సులు ఉంచడానికి కోసానికి దానికి అతి సులువుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్యానెల్. ప్యానెల్లో మనం ఒక విండో ఓపెన్ అయింది, జే ప్యానెల్ డెమో ప్రోగ్రామ్ అని. అందులో లాగిన్ ప్యానెల్, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, లాగిన్. మనం చూసే ఉంటాం. ఎగ్జాంపుల్ గా జీమెయిల్ అనేది ఓపెన్ చేయగానే మనకు జీమెయిల్ అనే విండో ఓపెన్ కాగానే అక్కడ జీమెయిల్, అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ అంటాం. అదే విధంగా ఇక్కడ ప్యానెల్లో కూడా మనకు సంబంధించిన ఎంటర్ యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. పాస్వర్డ్ మనకి సొంతగా క్రియేట్ చేసుకునే పాస్వర్డ్ ఉంటుంది, అప్పుడు లాగిన్ అవుతాం. కాబట్టి ఇందులో నెస్టెడ్ లేఅవుట్లను కలిగి ఉండే ఒకే ఒక కంటైనర్ ఈ ప్యానెల్ అనమాట. అంటే సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఈ ప్యానెల్లో. నెక్స్ట్ డైలాగ్. డైలాగ్ ఏ టాప్ లెవెల్ డిస్ప్లే సర్ఫేస్ with a border and title. An instance of the dialog classes cannot exist without an associated instance of the frame classes. ఈ డైలాగ్ బాక్స్ అనేది కూడా ఒక సర్ఫేస్ టైప్ డిస్ప్లే సర్ఫేస్ కనపడుతుంది అనమాట. ఇది ఒక విండో రూపంలో ఉండి డైలాగ్ బాక్స్లను ఉంచడానికి అనువుగా ఉంటుంది. సేమ్ డైలాగ్ బాక్స్లు కూడా ఉంచడానికి కోసానికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ప్యానెల్. A generic container for holding components. An instance of the panel class a container to which to add components. సేమ్ ప్యానెల్ కూడా ఇందులో కూడా ఇందాక చెప్పుకున్నాం. నెస్టెడ్ లేఅవుట్లోనే చాలా నెస్టెడ్ లేఅవుట్ కలిగి ఉండి మనకి ఒకే ఒక కంటైనర్ ప్యానెల్. ఈ ప్యానెల్ నెక్స్ట్ కలర్స్, ఫాంట్, గ్రాఫిక్స్, కాంపోనెంట్స్ అండ్ డిఫరెంట్ మెనూ కాంపోనెంట్స్ కనపడుతూ ఉంటాయి మీకు. బటన్స్, క్యాన్వాస్, కంటైనర్, లేబుల్, స్క్రోల్ బార్, టెక్స్ట్ కాంపోనెంట్స్ అండ్ మెనూ కాంపోనెంట్ లో మెనూ బార్, మెనూ ఐటమ్. నెక్స్ట్ కాంపోనెంట్ బటన్ లో కంటైనర్ లోకి వెళ్ళి ప్యానెల్ అనేది ఉంటుంది, విండో అనేది ఉంటాయి. ప్యానెల్ లో 2 టైప్స్, యాప్లెట్ డయాగ్రామ్స్ అండ్ విండోలో డైలాగ్ ఫ్రేమ్. ఇట్లా సో అండ్ సో యూ కెన్ సీ ద డయాగ్రామ్. నెక్స్ట్ వన్ కామన్లీ యూజ్డ్ AWT క్లాసెస్. ఎక్కువగా ఏం ఉపయోగిస్తారంటే AWT క్లాసెస్ లో AWT క్లాసెస్ టు క్రియేట్ అండ్ మేనేజ్ విండోస్. దీస్ క్లాసెస్ ఆర్ కంటైన్డ్ అండ్ java.awt ప్యాకేజ్. ఇందాక చెప్పుకున్నాం కదా కంటైనర్స్ లో AWT ప్యాకేజ్ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అని. దీని నుంచి కావాల్సిన బేస్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి క్రియేట్ చేశారు, ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ ఫ్రేమ్ క్రియేటింగ్ యూజింగ్ AWT. ఫ్రేమ్ క్రియేషన్ ఎట్లా క్రియేట్ చేస్తారు? ఫ్రేమ్ క్రియేటింగ్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ టైటిల్ ఇంపోర్ట్ స్పేస్ java.awt.start సెమికోలన్ క్లాస్ నేమ్ క్రియేట్ చేశారు. పబ్లిక్ క్లాస్ ఫ్రేమ్ డెమో బ్రేసెస్ ఓపెన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్ క్లోజ్ ఇన్ మెయిన్ ఫంక్షన్ అన్నట్టు. నెక్స్ట్ వన్ ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ ను ఉపయోగించి ఫ్రేమ్ స్పేస్ f న్యూ ఫ్రేమ్ బ్రాకెట్ ఓపెన్ java.awt.frame స్ట్రింగ్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ f.show బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ షో మెథడ్ అనేది ఉపయోగించి బ్రేసెస్ క్లోజ్ చేసిండ్రు. లాస్ట్ వన్ మెయిన్ క్లాస్ ఫంక్షన్ క్లోజ్, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. టోటల్లీ దీస్ ఆర్ ఫ్రేమ్ క్రియేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ ని ఎలా కంప్లీషన్ చేసినా కూడా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే జావా స్పేస్ ఫ్రీ డెమో డాట్ జావా. మన ఫైల్ నేమ్ ఏంటి? ఫ్రేమ్ డెమో డాట్ జావా. మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మళ్ళీ జావా స్పేస్ ఫ్రీ డెమో అని టైప్ చేసి ఎంటర్ అని టైప్ చేస్తే కింద మనకి ఆటోమేటిక్ గా ఫ్రేమ్ క్రియేషన్ అనేది మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. మీకు ఆడ డయాగ్రామ్ లో కూడా కనిపిస్తుంది మీకు ఐకాన్, టైటిల్, విండో బటన్స్, మెనూ బార్, కాంటెంట్ ప్యాన్ అనేది.
మనం మెనూ బార్లు కూడా చూసినాం. ఫైల్ ఎడిట్, ఎన్ని మెనూ బార్లు కావాలంటే అందులో ఎన్నంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఐకాన్, మనం ఏ ఐకాన్ అని క్రియేట్ చేసుకున్నాం కదా, ఐకాన్స్, టైటిల్, బటన్స్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అనే బటన్స్ అనేవి చాలా వరకు మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్, యాడింగ్ కాంపోనెంట్స్ టు కంటైనర్. యాడింగ్ కాంపోనెంట్స్ మనం ఏ విధంగా కాంపోనెంట్స్ లో ఏ విధంగా యాడ్ చేసుకొని కంటైనర్ అనేది ఉపయోగించుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. నెక్స్ట్, as we are designing Java applications where every user interface must contain at least one container along with a set of components based on the requirement of applications. Components are added to containers using a method add. It can be added in 3 forms. It can be used depending upon containers layout manager. In the upcoming example program, we will use init method because it called either by the browser or the main method. మనం కాంపోనెంట్స్ అనేది ఎక్కువగా మెథడ్స్ అనేది ఉపయోగించుకుంటాం. కంటైనర్లో ఎట్లా ఉపయోగించుకొని ఏ విధంగా చేస్తాం అనేది ఈ విండో కంటైనర్లో ఎక్కువగా వెయిట్ ఉన్న విండోలు మాత్రం ఎక్కువగా పాపప్ మెనూలు మొదలైన చాలా ఉంటాయి. ఈ మెయిన్ విండోలో ఫ్రేమ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో టైటిల్ బారు, ఐకాను, టైటిల్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫ్రేమ్ లో ఉండే ఎక్కువగా ఉపయోగించే java.awt.frame ఇన్ మెయిన్ విండోలో నుండి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా అంటే ఆ విధంగా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఈ ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా పాపప్ విండోలో ఎక్కువగా యూజర్లు ఇంటర్ఫేసింగ్ ద్వారా కూడా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ డైలాగ్ సంబంధించిన టైటిల్ బార్, ఐకాన్ కానీ క్లోజ్ బటన్ కానీ ఎక్కువగా వంటివి ఉంటాయి. మరి దానిలోని కంటెంట్ డిస్ప్లే మరియు చేయడానికి ఒక ఏరియా అనేది కూడా ఉంటుంది. ఈ ప్యానల్ సంబంధించిన సెకండరీ లెవెల్ కంటైనర్స్ కూడా చాలా వరకు ఈ ఎక్కువగా టాప్ లెవెల్ కంటైనర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో దీర్ఘచతురస్ర బాక్సులు ఉంటాయి, అదేవిధంగా చతురస్ర బాక్సులు ఉంటాయి. నెంబర్ ఆఫ్ అంటే లేఅవుట్లు ఉంచడం కోసానికి ఎక్కువగా ఉపయోగించే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువగా మెథడ్స్ అనే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. యాడ్ అనే మెథడ్, ఇనిట్ మెథడ్ ఎక్కువగా మెయిన్ మెథడ్ లో ఉపయోగించుకునేటట్లు చేయవచ్చు. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఎడిషన్ ఆఫ్ 2 numbers యూజింగ్ AWT. ఒక ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అందులో 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాను. యూజింగ్ ఏం చేస్తున్నాను, అబ్స్ట్రాక్ట్ విండోయింగ్ టూల్ కిట్ అనేది ఉపయోగించి నేను 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాను అనే దాని మీద ప్రోగ్రామ్ రాశాను. చూడండి, ఇంపోర్ట్ స్పేస్ java.awt.star సెమీకోలన్. నెక్స్ట్, ఇంపోర్ట్ స్పేస్ java.awt.event.star సెమీకోలన్. ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. క్లాస్ అనేది చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఎక్స్టెన్స్ ఫ్రేమ్ ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్. నెక్స్ట్, బ్రష్ ఓపెన్ లేబుల్స్ క్రియేట్ చేసిన. అందులో 4 లేబుల్స్ క్రియేట్ చేసిన. టెక్స్ట్ ఫీల్డ్స్ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం. మనం టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 చేసాం. మనం చెప్పుకున్నాం కదా లేబుల్స్ గురించి చెప్పుకున్నప్పుడు లేబుల్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అందులో లేబుల్ ఆబ్జెక్ట్ గా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. అప్పుడు ఆ టెక్స్ట్ అనేది రీడ్ ఓన్లీ రూపంలో కనపడడం కోసానికి మనం ఈ లేబుల్ అనే దాన్ని ఉపయోగించుకుంటాము. అదే విధంగా ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనే దాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పినాం మనం ఇదివరకు. ఇంతకుముందు డయాగ్రామ్ లో చెప్పుకున్నాం అది టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ లో. నెక్స్ట్, బటన్స్ అనేది కూడా చెప్పుకున్నాం. బటన్స్ ఎన్ని క్లిక్ చేసుకుంటే ఏమైనా చేసుకుంటామని. B1, B2 సెమీకోలన్. ఎగ్జాంపుల్ 1 బ్రష్ ఓపెన్, బ్రషెస్ క్లోజ్, ఓపెన్ ద బ్రషెస్. నెక్స్ట్, ఎడిషన్ ఆఫ్ 2 numbers అవుట్పుట్ రాస్తున్నాం. సూపర్. ఎడిషన్ ఆఫ్ 2 numbers. నెక్స్ట్, సెట్ లేఅవుట్, బ్రాకెట్ ఓపెన్, నల్, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్. మనం సైజ్ డిక్లేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ సైజ్ డిక్లేర్ చేసుకున్నప్పుడు ఎంత హైట్ ఎంత విడ్త్ అనేది దాన్ని బట్టి 500, 400 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్. అది విజిబుల్ అనేది సెట్ విజిబుల్, బ్రాకెట్ ఓపెన్, ట్రూ, బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్. ఇందులో లేబుల్స్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు లేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులో 4 లేబుల్స్ అనేది క్రియేట్ చేసుకుని దాని మీద 4 లేబుల్స్ అనేవి రాసినాడు. అందులో ఫస్ట్ లేబుల్లో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, సెకండ్ లేబుల్లో ఎంటర్ ద సెకండ్ నెంబర్, థర్డ్ లేబుల్లో ద సమ్ ఈస్, ఫోర్త్ లేబుల్లో నల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్, టెక్స్ట్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. T1 is equal to new
space text field bracket open bracket close semicolon. Next text field 2 is equal to new text field bracket open bracket close semicolon. Next buttons కూడా క్రియేట్ చేశారు. b1 is equal to new button bracket open strings open add strings close bracket close semicolon. అదే విధంగా button 2 is equal to new button bracket open strings open clear strings close bracket close semicolon. నెక్స్ట్ మనం ఉపయోగించుకునే విధంగా లేబుల్ 1 ఇక్కడ ఉపయోగించారు, టేబుల్ 1 అనేది ఉపయోగించారు. లేబుల్ 2 కి సెట్ బౌన్స్ అండ్ టేబుల్ 2 కి సెట్ బౌన్స్ అనే హైట్ విడ్త్ అంతా సెలెక్ట్ చేసుకొని లేబుల్ 3 కి లేబుల్ 4 అండ్ బటన్ 1 అండ్ బటన్ 2 యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ b1 డాట్ యాడ్ యాక్షన్ లిజనర్ అనే దాని ఒక దిస్ మెథడ్ అనే దాన్ని ఉపయోగించుకున్నారు. అదే విధంగా బటన్ 2 దానికి కూడా యాడ్ యాక్షన్ లిజనర్ అనే దాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. ఇవన్నిటిని ఉపయోగించి యాడ్ విండో లిజనర్ న్యూ విండో అడాప్టర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బ్రేస్ ఓపెన్ పబ్లిక్ విండో క్లోజింగ్ అదే విధంగా చేయడం జరిగింది. విండో ఈవెంట్ వి బ్రాకెట్ క్లోజ్ బ్రేస్ ఓపెన్. లాస్ట్ వన్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ బ్రాకెట్ ఓపెన్ నల్ క్యారెక్టర్ ఉపయోగించడం జరిగింది ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. మెనూ బార్ క్లోజ్ క్లాస్ మెథడ్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక మెథడ్ ఉపయోగించడం జరిగింది పబ్లిక్ వైడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బ్రాకెట్ ఓపెన్ యాక్షన్ ఈవెంట్ ని స్మాల్ లెటర్స్ లో ఏఈ అనేది రావడం జరిగింది. అక్కడ మెథడ్ ఉపయోగించడం కాబట్టి స్మాల్ లెటర్ లో రావడం జరిగింది. బ్రెస్ ఓపెన్ ఇక్కడ ఫ్లోట్ అనే డేటా టైప్ ఉపయోగించి ఆ డేటా టైప్ లో 3 వేరియబుల్స్ క్రియేట్ జరిగింది ఏబిసి సెమికోలన్. ఇఫ్ అనే మెథడ్ ఉపయోగించి ఇక్కడ ఏఈ డాట్ గెట్ సోర్స్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ డబుల్ ఈక్వల్ b1 బ్రాకెట్ క్లోజ్ బ్రేస్ ఓపెన్ ఏ ఈజ్ ఈక్వల్ ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ బ్రాకెట్ ఓపెన్ t1 డాట్ గెట్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ట్రిమ్ అనే మెథడ్ ట్రిమ్ అనే మెథడ్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. అదే విధంగా b ఈజ్ ఈక్వల్ ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ బ్రాకెట్ ఓపెన్ t2 డాట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ గెట్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ట్రిమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. లేబుల్ 4 ఇక్కడ సమ్ చేయడం జరిగింది కదా సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేసినప్పుడు సి ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా ఫస్ట్ సి లో ఉపయోగించి సి ప్రోగ్రామ్ అదే విధంగా జావాలో ఉపయోగించడం జరిగింది. సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎన్నోసార్లు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ AWT ఉపయోగించి చేయడం అంటే ఇక్కడ మెథడ్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటది. కాబట్టి అది ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b సెమికోలన్ లేబుల్ 4 డాట్ సెట్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లోట్ డాట్ టు స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ సి అనేది ఇక్కడ అవుట్పుట్ రూపంలో కనిపిస్తుంది బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. అదేవిధంగా ఒకవేళ అది కాకపోతే ఎల్స్ రూపంలో కింద మనకి టెక్స్ట్ ఫీల్డ్స్ లో ఉపయోగించడం జరిగింది. నల్ అనే క్యారెక్టర్ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ అని ఉపయోగించడం జరిగింది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్ క్లోజ్ బ్రేస్ ఓపెన్ ex1 ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ex1 స్పేస్ ob ఈజ్ ఈక్వల్ న్యూ ex1 బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్ క్లాస్ ఫంక్షన్ క్లోజ్. కంప్లీషన్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ అప్పుడు ఆ రాసిన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ ని జావా స్పేస్ ex1 డాట్ జావా ఎంటర్ అని టైప్ చేయడం జరిగితే నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనకి ఒక జావా స్పేస్ ex1 అని ఎంటర్ టైప్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు విండో కనిపిస్తూనే ఉంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మనం రాసుకున్నాం కదా. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ లో మనం ఏ విధంగా సమ్ అనేది ఉపయోగించి అక్కడ సూపర్ అనే దాని క్లాస్ ఉపయోగించి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే టైటిల్ ఉపయోగించి టైటిల్ లాగా వచ్చింది చూడండి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కింద ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ డైలాగ్ బాక్స్ లో ఓపెన్ అవుతుంది. మనం ఆ డైలాగ్ బాక్స్ లో మనం టైప్ చేసుకోవచ్చు ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ ఆ డైలాగ్ బాక్స్ లో మనం ఏది కావాలనుకుంటే అది ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 2 అని టైప్ చేసుకుంటే ఎంటర్ ద సెకండ్ నెంబర్ 3 అని టైప్ చేయండి. నెక్స్ట్ ద సమ్ ఈజ్ అక్కడ చూడండి బటన్స్ ఉన్నాయి. యాడ్ అనే బటన్ 2 బటన్స్ కనబడుతున్నాయి. ఈ 2 కనబడుతున్నాయి బటన్స్ లో మనకి ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చుకున్నాం 2 3 సెకండ్ నెంబర్ 3 కాబట్టి ద సమ్ క్లిక్ చేయగానే ఎమ్మటే అవుట్పుట్ ఏం కనిపిస్తుంది అవుట్పుట్ సి ఈజ్ ఈక్వల్ 5 అంటే ఏంటి అవుట్ బి ఎడిషన్ ఆఫ్ 2 5 అనేది చూపిస్తుంది.
మనకి చూపిస్తుంది. ఒకవేళ మళ్ళీ అది వద్దనుకుంటే మళ్ళీ నెంబర్స్ మార్చుకోవాలని కొట్టి టైప్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్